ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ఎప్పటికి పూర్తవుతుంది? మొత్తం నిర్మాణం కావడానికి ఇంకా ఎన్ని సంవత్సరాలు పడుతుంది? ఆంధ్రప్రదేశ్ విభజన జరిగినప్పటి నుంచి ఇప్పటి వరకు రెండు ప్రభుత్వాలు వేడుక చూసాయా? ఇప్పుడు కూటమి ప్రభుత్వం రాజధానిని పూర్తి చేస్తుందా? గోరంత చేనోడు కొండంత చేస్తాడా అనే అనుమానాలు వస్తున్న ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు యాక్షన్ ప్లాన్ ఎలా ఉండబోతుంది? అమరావతి రాజధాని విషయంలో నిపుణులు ఏమంటున్నారో ఈ వీడియోలో చర్చిద్దాం. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమరావతి అభివృద్ధిని వేగవంతం చేయడానికి పావులు కదుపుతున్నారు. ఈ విషయాన్ని మంత్రి పొంగూరు నారాయణ జనవరిలోనే ప్రకటించారు. గత ప్రభుత్వ హయాంలో ఆగిపోయిన ప్రభుత్వ భవనాలు, రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థల నిర్మాణాన్ని పూర్తి చేయడానికి పూనుకున్నట్లు తెలుస్తోంది. అమరావతి నిర్మాణం కోసం కేంద్రం నుంచి 2024 బడ్జెట్లో 15,000 కోట్ల సాయం అందింది. ప్రస్తుతం టెండర్లను కూడా పిలుస్తున్నారు. 3 సంవత్సరాలలో నిర్మాణం పూర్తి చేస్తామని అంటున్నారు. ఒకవేళ పూర్తి కాకపోతే ఏంటి పరిస్థితి అని ప్రజలు ఆలోచనలో పడుతున్నారు. అయితే రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్కు 10 సంవత్సరాలు హైదరాబాదే రాజధానిగా ఉంటుందని విభజన హామీలో ఉంది. ఆ లోపు రాష్ట్రానికి క్యాపిటల్ సిటీని నిర్మించుకోవాలి అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భావించారు. అమరావతిని రాజధానిగా ఎంచుకుని 2015 అక్టోబర్లో ప్రధాని నరేంద్ర మోడీచే శంకుస్థాపన చేయించారు. అమరావతి రాజధాని నిర్మాణం కోసం 29 గ్రామాల నుంచి రైతులు ల్యాండ్ పూలింగ్ స్కీమ్ కింద సుమారు 33,000 ఎకరాలు స్వచ్ఛందంగా ఇచ్చారు. ల్యాండ్ పూలింగ్ స్కీమ్ కింద రైతులకు ఫ్లాట్లు, నగదు ఇచ్చేలా ఒప్పందం చేసుకున్నారు. సింగపూర్ ఆధారిత సంస్థలతో కలిసి అమరావతి మాస్టర్ ప్లాన్ రూపొందించింది. ఈ ప్లాన్లో 9 థీమ్ సిటీలు ప్రతిపాదించారు. సచివాలయం, హైకోర్టు, శాసనసభ భవనాలు, అధికారులకు ఫ్లాట్లు, 6 లైన్ల రోడ్లు, స్టార్టప్ ఏరియా నిర్మాణాలను ప్రణాళిక సిద్ధం చేశారు. వరల్డ్ బ్యాంక్, AIIB నుంచి నిధుల కోసం చర్చలు జరిపారు. 2019లో కేంద్ర ప్రభుత్వం కూడా 1,500 కోట్లు ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ చట్టం తీసుకొచ్చారు. అయితే నిర్మాణాలు చేపట్టారు. అంతలోనే ఎన్నికలొచ్చాయి. టీడీపీ హయాంలో ముఖ్యమంత్రి చేపట్టిన నిర్మాణాలను తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం పూర్తి చేయలేదు. అంతేకాకుండా ల్యాండ్ పుల్లింగ్ స్కీమ్లో స్కామ్ జరిగినట్లు ఆరోపణలు చేసింది. అంతేకాకుండా 3 రాజధానుల ప్రతిపాదనను తీసుకొచ్చింది. దీనిపై రైతులు కోర్టుకు వెళ్లడం జరిగింది. 2019లో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 3 రాజధానుల ప్రతిపాదన, విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్, కర్నూలు జ్యుడిషియల్, అమరావతి లెజిస్లేటివ్ అనే ప్రతిపాదనను తీసుకొచ్చింది. దీనికి వికేంద్రీకరణ అని పేరు పెట్టారు. దానిపై తీవ్ర విమర్శలొచ్చాయి. 2020లో ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ డెవలప్మెంట్ అథారిటీ చట్టాన్ని రద్దు చేసింది. వికేంద్రీకరణ చట్టాలను ఆమోదించారు. దీనిపై రైతులు కోర్టుకు వెళ్లారు. దీంతో అమరావతిలో జరుగుతున్న నిర్మాణాలను ఆపేసింది. భవనాలు, రోడ్లు శిథిలమయ్యాయి. కాగ్ నివేదిక ప్రకారం 2,250 కోట్లు వృధా అయ్యాయి. అమరావతిని రాజధానిగా కొనసాగించాలని ఆందోళన చేసిన రైతులపై కేసులు పెట్టారు. మళ్లీ 2024లో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి అధికారంలోకి వచ్చింది. ఆగిపోయిన ప్రభుత్వ భవనాలు, మౌలిక వస్తువుల నిర్మాణాన్ని 3 సంవత్సరాల్లో పూర్తి చేయాలని లక్ష్యం పెట్టుకుంది. మిగిలిన భూములను సేకరించేందుకు రైతులను ఒప్పించే ప్రయత్నాలు మొదలుపెట్టింది. అదనంగా మరో 30,000 నుంచి 44,000 ఎకరాల భూమిని సేకరించే ప్రణాళికలు చేస్తున్నారు. దీనికోసం 2024 బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం 15,000 కోట్లు ఇచ్చింది. పోలవరం ప్రాజెక్టుకు అదనపు నిధులు కేటాయించింది. వైఎస్ఆర్సీపీ హయాంలో రద్దు చేసిన APCRDA చట్టాన్ని పునరుద్ధరించి అమరావతిని రాజధానిగా పేర్కొంది. ఈ అదనపు భూమిలో అంతర్జాతీయ విమానాశ్రయం, స్మార్ట్ ఇండస్ట్రియల్ సిటీ, రింగ్ రోడ్ల నిర్మాణం, స్పోర్ట్స్ సిటీ వంటి ప్రాజెక్టుల నిర్మాణం చేపడతా అంటోంది. అయితే అమరావతి కోసం రైతుల నుంచి భూములు తీసుకున్నారు. ఒప్పందం ప్రకారం వారికిచ్చే సౌకర్యాలు అన్ని ఇస్తున్నారా? రాజధాని నిర్మిస్తే ఉద్యోగ అవకాశాలు వస్తాయని ఎదురుచూసే నిరుద్యోగుల సమస్య ఏంటి? రైతులకు ఆర్థిక సాయం అందుతుందా? 2014-19లో ఈ నిర్మాణ వ్యయం చాలా తక్కువ, ఇప్పుడు భారీగా పెరిగిపోయింది. అప్పుడే ఈ నిర్మాణాన్ని చేయలేని సీఎం చంద్రబాబు నాయుడు ఇప్పుడు చేస్తారా అనే అనుమానాలు ప్రజల్లో వస్తున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. అమరావతి నిర్మాణం కోసం భూములిచ్చిన రైతులకు ప్రభుత్వం ఏటా కౌలు డబ్బులు చెల్లిస్తోంది. 2025 జనవరిలో సంక్రాంతి సందర్భంగా రైతుల బ్యాంకు ఖాతాల్లో డబ్బులు వేశారు. 2014లో చేసుకున్న ఒప్పందం ప్రకారం 10 ఏళ్ల కౌలు చెల్లింపులు 2024తో ముగిసినప్పటికీ కూటమి ప్రభుత్వం మరో 5 ఏళ్ల పాటు కౌలు చెల్లించాలని నిర్ణయించింది. అయితే కొంతమంది రైతులు తమ భూములపై నిర్మాణాలు ఆలస్యం కావడం వల్ల స్థానికంగా ఉద్యోగ అవకాశాలు లేకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
మొత్తంగా ప్రభుత్వం రైతులకు ఆర్థిక సహాయం అందిస్తున్నప్పటికీ అసంతృప్తితో ఉన్నారు. కూటమి ప్రభుత్వం రాజధాని నిర్మాణం కోసం టెండర్లను ఆహ్వానిస్తున్న విషయం తెలిసిందే. దీనిలో భాగంగా సిఆర్డీఏ, ఏడీసీ ద్వారా టెండర్లు పిలిచారు. ఇందులో రోడ్లు, డ్రైనేజీ, నీటి సరఫరా, భూగర్భ విద్యుత్ కేబుళ్లు, సీవరేజీ, శాసనసభ, హైకోర్టు భవనాలు, అధికారుల గృహాలు ఉన్నాయి. ప్రభుత్వం అందించిన లెక్కల ప్రకారం శాసనసభ భవనానికి 768 కోట్లు, హైకోర్టు భవనానికి 1048 కోట్లు, 5 ఐకానిక్ టవర్లను నిర్మిస్తోంది. వీటిని నిర్మించడానికి బిడ్డింగ్ వేయడానికి ఎన్సీసీ, ఎల్ఎన్టీ వంటి ప్రముఖ కంపెనీలు ముందుకు రావడం విశేషం. అయితే అమరావతి నిర్మాణంలో రియల్ ఎస్టేట్ మాఫియా ఉందనే ఆరోపణలు వైసీపీ ప్రభుత్వం చేసింది. అమరావతి ల్యాండ్ పూలింగ్ ను స్కామ్ గా మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఆరోపించారు. టీడీపీ హయాంలో రియల్ ఎస్టేట్ సంస్థలకు లబ్ధి చేకూర్చేలా భూమి ధరలు పెంచారని, రైతులు నష్టపోయారని ఆరోపించారు. అలాగే ప్రపంచ బ్యాంక్ రుణం రద్దు చేసుకోవడం వెనుక ఈ స్కామే కారణమని అన్నారు. ఇక మళ్లీ అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం టెండర్ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహిస్తున్నట్లు చెబుతోంది. అంతా బాగానే ఉంది, కానీ అనుకున్న సమయంలో రాజధాని నిర్మాణం జరుగుతుందా అనే అనుమానాన్ని నిపుణులు లేవనెత్తుతున్నారు. మళ్లీ ఎన్నికలొస్తే ఆ ఫలితాలు ఎలా ఉండబోతాయి? టీడీపీ లేదా కూటమి వస్తే ఓకే, కానీ వైసీపీ వస్తే ఏంటి పరిస్థితి? మళ్లీ 3 రాజధానులంటే మళ్లీ నిర్మాణాలు శిథిలాలుగా మారాల్సిందేనా అనే అనుమానాలు ప్రజల్లో ఉన్నట్లు నిపుణులు భావిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో టీడీపీ, జనసేనలపై వైసీపీపై కూటమి ఆరోపణలు, ఆధిపత్య పోరు కొనసాగుతుంది. ఈ కుమ్ములాటలు, కొట్లాటల నడుమ రాష్ట్ర అభివృద్ధి కుంటుపడుతుంది. రాజధాని కోసం భూములిచ్చిన రైతులకు ఇచ్చిన ప్లాట్లు, అలాగే వైసీపీ R5 జోన్లో ఇచ్చిన ప్లాట్లు ఏది ఉపయోగించుకోవడం లేదు. ఇప్పటి వరకు ప్రభుత్వాలు మారాయి, కానీ రైతులకు, పేదలకు జరిగిన అభివృద్ధి ఏం లేదు. అలా కాకుండా ఇకనైనా రాజధాని విషయంలో ప్రభుత్వం, ప్రతిపక్షం ఆలోచనలు ఒకే తాటిపై రావాలని, రాజధాని అభివృద్ధి కోసం భూములిచ్చిన రైతులకు, అలాగే భూములిచ్చిన ఎస్సీ, ఎస్టీ, బీసీ పేదలను దృష్టిలో పెట్టుకొని వారందరికీ సమన్యాయం చేయాలని విశ్లేషకులు భావిస్తున్నారు.